రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళేదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగదారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అధ్యక్ష, దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా చేసిన తర్వాత మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్, సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి, వెనకబడిన తరగతి సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు, పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ, ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి, డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది. అధ్యక్ష, మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589. రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళేదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనిటువంటి భాషలో
వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగదారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అధ్యక్ష దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా చేసిన తర్వాత మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్, సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నమస్కారం అధ్యక్ష. అవునండి, వెనకబడిన తరగతి సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి, డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది. అధ్యక్ష మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589